బృందానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కన్నుల పండువగా కొనసాగుతున్నటువంటి ఈ కోటి దీపోత్సవ కార్యక్రమంలో భాగంగా దీప విశిష్టత గురించి, ఈనాడు ఇక్కడికి వేయించేయబోతున్న కామాక్షి అమ్మవారి వైభవం గురించి చక్కటి ప్రవచనామృతాన్ని అందించేందుకు విచ్చేశారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ఎన్ అనంతలక్ష్మి గారు. మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారిని వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తూ ప్రవచనామృతాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. सन्नो मित्रस्यं वरुणः सन्नो भवत्वर्यमा सन्न इन्द्रो बृहस्पतिः सन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्भक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ओम शांति शांति शांति. श्री गुरुभ्यो नमः. श्री महागणाधिपतये नमः. श्रीमात्रे नमः. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా సామాన్య ప్రజానీకాన్నంతా కూడా దీపోత్సవంలో భాగస్వాములు అయ్యేటట్టుగా చేస్తూ 12 సంవత్సరాలుగా లక్ష దీపోత్సవంతో ప్రారంభించి కోటి దీపోత్సవంగా దినదినాభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి ఈ కార్యక్రమానికి రూపకర్తలు. తల్లి మాట కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మాతృభక్తి, జగన్మాతృభక్తి, జగన్మాతా పితృభక్తి కలిగినటువంటి శ్రీ నరేంద్ర చౌదరి గారు, ధర్మపత్ని రమాదేవి గారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులందరికీ, పాల్గొంటూ ఉన్నటువంటి భక్తులందరికీ, ఇంత చక్కని ఏర్పాట్లు చేసిన సిబ్బందికి కూడా ముందుగా వారి హృదయాలలో వేంచేసి ఉన్నటువంటి అర్ధనారీశ్వరు రూపమైన పార్వతీ పరమేశ్వరులకు నమస్కారం. ముందుగా శివశక్త్యా యుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచేదేవం దేవో న ఖలు కుశల స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి అని లలిత రహస్య నామ సాహస్రానికి కవితాత్మకమైనటువంటి వ్యాఖ్యానం చేసిన జగద్గురు ఆదిశంకరుల సౌందర్యలహరిలో మొట్టమొదటి శ్లోకం. శివశక్త్యా యుక్తో యది భవతి శక్త ప్రభవితుం. శివుడు శక్తితో కూడి ఉంటే మాత్రమే ఏదైనా
జగత్తుని పుట్టించటానికి కానీ, స్థితికారకత్వానికి కానీ, లయం చేయడానికి కానీ శక్తి కలిగి ఉంటాడు. శక్తి కలిగి ఉంటాడనే కదా చెప్తున్నాం. శక్తి లేకపోతే శక్తి లేనటువంటి వాడవుతాడు. ఎంతగా అంటే నఖలు కుశల స్పందితుమపి, స్పందనకి కూడా కలు అతడి దగ్గర సామర్థ్యం ఉండదు. మనం చెయ్యి కదపాలన్నా, కంటి రెప్పవేయాలన్నా, నోరు తెరవాలన్నా కావలసింది శక్తి. అటువంటి శక్తి లేనప్పుడు శివుడు కూడా జడుడవుతాడు. అటువంటి సందర్భం ఒకసారి వచ్చింది. ఎప్పుడు అంటే దక్షుడు నిరీశ్వర యాగం చెయ్యాలి అని చెప్పి సంకల్పించుకుని, తద్వారా ఈశ్వరుణ్ణి అవమానం చేస్తున్నాను అని అనుకున్నాడు. పుట్టింట్లో జరుగుతున్న వైభవానికి వెళ్ళాలి అని సతీదేవి అనుకుంది. అనుకుంటే పిలుపు లేదు కదా అన్నాడు. పుట్టింటికి వెళ్ళడానికి, రాజుగారుల ఇంట్లో జరుగుతున్న పండగలకి, వైభవాలకి వెళ్ళడానికి, వేడుకలకి వెళ్ళడానికి, దేవాలయంలో భగవంతుడికి జరుగుతున్న సేవలలో పాల్గొనడానికి ప్రత్యేకంగా ఆహ్వానం అక్కర్లేదు కదా అంటే నీ ఇష్టం అన్నాడు. ఇక్కడ గుర్తుంచుకోవాలి, పరమశివుడు కూడా పార్వతీదేవి కోరికని తనకి ఇష్టం లేకపోయినా అంగీకరించాడండి. ఇది ఉత్తమ దాంపత్యానికి సంకేతం. నాకు నచ్చినట్టుగానే ఉండాలి, నాకు ఇష్టం లేదు గనక నువ్వు వెళ్ళక్కర్లేదు అనలేదు. వెళ్ళింది. అక్కడ ఆదరణ లేకపోవడంతో బాధ కలిగి, ఆ బాధ తపనై, ఆ తపన అగ్ని అయి, ఆ అగ్నిలో ఏ దక్షుడు తన భర్తని అవమానం చేశాడో అటువంటి దక్షుడి కుమార్తెగా తాను ఉండడానికి ఇష్టం లేక, ఈ శరీరం దక్షుడికి సంబంధించింది గనక దాక్షాయణి అనిపించుకోవడం ఇష్టం లేక ఆ శరీరాన్ని యోగాగ్నిలో దహింపచేసింది. భార్య మీద ఎంతటి ప్రేమంటే శివుడికి వెంటనే అక్కడికి వచ్చి యజ్ఞాన్ని ధ్వంసం చేశాడు. భార్య శరీరాన్ని భుజాన వేసుకుని తాండవం చేశాడు. ఆ తరువాత విష్ణువు ఏదో ఇక శివుడి యొక్క తాండవాన్ని తట్టుకోలేమని చెప్పి ఆ సతీదేవి శరీరాన్ని చక్రంతో ముక్కలుగా చేస్తే శరీరం అక్కడ పడిపోతే శివుడు వెళ్ళి తపస్సు చేసుకున్నాడు. ఇది ఆదర్శప్రాయమైన దాంపత్యానికి సంకేతం. భార్య లేకపోతే సన్యసించాలి, తపస్సు చేసుకోవాలి, కానీ నేను చెప్పను తర్వాత. అంతే. ఆయన తపస్సుకి వెళ్ళాడు, జడుడైపోయాడు, శక్తి లేదు. మరి ఈ పడిన శరీరావయవాలు ఏవయ్యా అంటే ఇవి ప్రధానమైనటువంటి శరీరావయవాలు 18 చోట్ల పడ్డాయి. వాటిని అష్టాదశ శక్తి పీఠాలు అన్న పేరుతో మనం చెప్పుకుంటాం. 18 శక్తి పీఠాలు. అమ్మవారు శక్తి స్వరూపిణి అయినటువంటి అమ్మ యొక్క అవయవాలు ఎక్కడెక్కడ పడ్డాయో అన్నీ పరమ పవిత్రమైన, శక్తివంతమైన శక్తి వితరణ కేంద్రాలుగా మారాయి. అటువంటివి మనకి అదృష్టం కొద్దీ తెలుగు రాష్ట్రాలలో, తెలుగు ప్రజలు ఉండేటటువంటి ప్రాంతాల్లో 4 ఉన్నాయండి. ఒకప్పుడు ప్రాంతీయ భేదాలు లేకుండా కలిసి ఉండేటటువంటి చోటున కంచి కూడా మనతోనే ఉండేది. ఇప్పుడు కదా స్వాతంత్ర్యం వచ్చాక, భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాక మనకు కొంచెం ఆ ప్రాంతం దూరమైంది. ఒకప్పుడు కలిసి ఉండేవి. కలిసి ఉన్న కాలంలో 5 ఈ శక్తిపీఠాలు తెలుగు వాళ్ళ సొత్తు. అందుకే కొంచెం తెలుగు వాళ్ళకి శక్తి ఎక్కువండి. తొందరగా ఆవేశపడతాం. ఏదైనా సాధిద్దాం అనుకుంటే సాధిద్దాం, కానీ సాధించాలని అనుకోం, అంతే తేడా. అటువంటి వాటిల్లో ప్రధానంగా చెప్పుకోదగింది ఒకప్పుడు కలిసి ఉన్న రోజుల్లో మనదే, ఇప్పుడు ప్రాంతం భేదమైన మనదే. ఇప్పటికి కూడా కథ చెప్తే కథ కంచికి అంటామే తప్ప మరో చోట కనం. అటువంటి కాంచీపురంలో అమ్మవారి యొక్క వీపు భాగం పడింది అని కొంతమంది యొక్క విశ్వాసం.
కాదండి, కాంచి అన్న పేరుంది గనక అదిగో కనపడుతోందే చూడండి మీకు, మొలనూలు అంటే వడ్డాణం కింద అలా గట్టిగా లేకుండా కొద్దిగా వదులుగా వేలాడుతూ ఉండి చిరుగంటలు ఉండేటటువంటి ఒక ఆభరణం ఉంటుంది, దాన్ని మొలనూలు అంటారు, దాన్నే కాంచి అంటారు. అటువంటి కాంచి పడిందండి, అందువల్ల దానికి కాంచీపట్టణము అని పేరు. దాన్ని వ్యవహారంలో కంచి అంటూ ఉంటాం మనం. ఇంకా కొంతమంది అంటారు అక్కడ ఉన్నటువంటి అమ్మవారి పేరు కామాక్షి గనక అమ్మవారి యొక్క కన్నులు పడ్డాయి అన్నారు. అంటే ఇవన్నీ విభిన్నమైనటువంటి పురాణాలలో విభిన్నంగా చెప్పబడినటువంటి మాటలు అంతే. ఏది ఏమైనా జగన్మాత అయినటువంటి సతీదేవి యొక్క అవయవాల్లో ప్రధానంగా చెప్పుకోదగిన వాటిల్లో ఏదో ఒక్కటి పడినటువంటి ప్రాంతం కంచి. అదేవిధంగా పై దంతపంక్తి అంటే పలువరస పైది ఏదైతే ఉందో అది పడినటువంటిది అలంపురం, జోగులాంబ అన్న పేరుతో మనం పిలుచుకుంటాం. మనకిలా కూతవేటు దూరంతో ఇలా వెడితే అలా అందుబాటులో ఉండేటటువంటి శక్తిపీఠం ఇది. శ్రీశైలానికి పశ్చిమ ద్వారంగా చెప్పబడుతూ ఉంటుంది. ఇంకొంచెం అక్కడికి వెళ్ళినట్టయితే అసలు దక్ష యజ్ఞం జరిగినటువంటి చోటే దక్షవాటిక. దక్షవాటిక అంటే దాన్నే ఈ రోజుల్లో మనం దాక్షారామం అంటున్నాం. అక్కర్లేని చోట ఒత్తులు పెట్టే అలవాటుతో ద్రాక్షారామం అంటాం. ద్రాక్షలు అక్కడ పండవు, అది దక్షారామం, దక్షవాటిక. దక్షుడు అక్కడ యజ్ఞం చేసినటువంటి ప్రదేశం, అక్కడ ఉన్నటువంటిది మాణిక్యాంబ, ఈవిడ కూడా శక్తిపీఠం. వీటన్నింటినీ మించి మరొక్కటి ఉంది మనకు అందుబాటులో. ఎవరయ్యా, ఎవరా తల్లి అంటే ఇది ఈ తెలుగు ప్రాంతానికి త్రినగదేశము అన్న పేరుంది. 3 కొండలు ఉన్నటువంటి ప్రదేశం. అందులో ప్రధానంగా మొత్తం అంతా ప్రళయంలో కలిసిపోయిన నిలిచి ఉండే పర్వతాలు కొన్ని ఉన్నాయి. అటువంటి పర్వతాలలో ఒకటి శ్రీపర్వతము అని చెప్పబడే శ్రీశైలం. అందుకే మనం సంకల్పం చెప్పుకునేటప్పుడు ప్రాంతాల పేర్లు, రాజులు రాజ్యాలు మారినప్పుడు పేర్లు మారిపోతూ ఉంటాయి, మనకే తెలుసు. కానీ పర్వతాలు మారవు, నదులు మారవు, సముద్రాలు మారవు. కనుక పర్వతం పేరు చెప్పుకుంటే ఏం చెప్పుకుంటాం? శ్రీశైలస్య వాయవ్య ప్రదేశే ఈశాన్య ప్రదేశే అని దానికి ఏ ప్రాంతంలో ఉన్నామో వాటి పేర్లు చెప్పుకుంటాం. అటువంటి శ్రీశైలము అక్కడ ఉన్నటువంటి భ్రమరాంబికాదేవి మరి యొక్క శక్తిపీఠం. ఇలా చక్కగా శక్తిపీఠాలు ఎన్నో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్న మనం ఆ శక్తిని పుంజుకుంటూ ఉంటే ఇక్కడికి ఈనాడు మన చేత అర్చన పొందడానికి, కళ్యాణం చేయించుకోవడానికి అలంపురం జోగులాంబ, పసుపు కొమ్ములతో అర్చన చేయించుకోవడానికి కాంచీపురం నుంచి కామాక్షి వచ్చారు. ఈ కామాక్షి గురించి ఏం చెప్తాము అంటే, కంపాతీరసాలత మూలే కారుణ్య కల్లోలిని. కంప అనబడేటటువంటి నది యొక్క ఆ రోజుల్లో పేర్లు మారాయి. ఆ నదీ తీరంలో ఉన్నటువంటి రసాల తలము, రసాల మూలం, తీయమామిడి చెట్టు యొక్క మొదట్లో ఉన్నటువంటి అమ్మ కారుణ్య కల్లోలిని. కరుణ అనేటటువంటి సముద్రం ఇది. అక్కడ ఒకవేళ నిజంగానే అమ్మవారి యొక్క అక్షులు పడ్డాయేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరైనా కాంచీపురంలో ఉన్నటువంటి కామాక్షిని గనక చక్కగా చూసినట్టయితే, అవకాశం దొరికి ఎదురుగా నిలబడి కొంచెం సేపు ఆవిడ వంక చూసినట్టయితే కన్నులు కదులుతున్నట్టుగా కనపడతాయండి. గమనించండి. ఈసారి కంచి వెళ్ళినట్టయితే కొంచెం తీరిక చేసుకుని ఒక ఫోటోను చూసినట్టో, ఒక టీవీలోనో మరెక్కడో చూసినట్టో కాకుండా అమ్మవారి ఎదుట ఒక అరగంటో 30 గంటో, వీలైతే కనీసం పావు గంటో తదేక దృష్టితో దీక్షగా శ్రద్ధాభక్తులతో అమ్మవారి ముఖంలోకి చూస్తూ కూర్చోండి.
కూర్చున్నట్టయితే అమ్మవారి కనులు ఎంత చక్కగా అలా సున్నితంగా కదులుతాయో, ఒక అల కదిలినంత సునాయాసంగా కదులుతాయో, ఆ కదలికల్లో నుంచి ఎటువంటి కరుణ మన మీద ప్రసరిస్తుందో ప్రత్యక్షంగా అందరూ చూడవచ్చండి. మనకి దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా తొందర ఉండకూడదు అనడానికి ఇటువంటి కొన్ని ఉదాహరణలు చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడూ కూడా కళ్ళు మూసుకుని దండం పెట్టుకోండి దేవుడి దగ్గర అంటే మన ఇంట్లో కానీ, దర్శనానికి వెళ్ళినప్పుడు దేవతామూర్తి దగ్గర కన్నులు మూసుకుంటే వారి రూపం మన హృదయాల్లో ముద్రించుకుపోయేటటువంటి అవకాశం ఎక్కడుంటుంది? అక్కడ కన్ను విచ్చి చూడాలి, యువతలకొచ్చి కళ్ళు మూసుకోవాలి. మూసుకుంటే ఏమైంది? కన్ను విచ్చి చూసినటువంటి ఆ రూపం మన హృదయంలో ఉండి మనం మూసుకోగానే బయటికి వెళ్లకుండా అక్కడ గట్టిగా అతుక్కుపోతుంది. ఆ విధంగా అమ్మవారిని ఒక్కసారి దర్శించుకోవడం అన్నది చాలా ప్రసిద్ధమైనటువంటిది. అటువంటి అమ్మవారు కన్నులకు సంబంధించిన విశేషమే మనకు కనపడుతూ ఉంటుంది. ఎట్లాగంటే ఒకప్పుడు పార్వతీ పరమేశ్వర్లు ఇద్దరూ అలా సరసంగా వినోదంగా కాలం గడుపుతూ ఉంటే సరసంలో ఒక భాగంగా వెనక నుండొచ్చి అమ్మవారు స్వామి యొక్క కన్నులని మూసిందట. అంతే. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అనే నామం మనం చదువుతాం. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి 16 అక్షరాలు కలిపి చదవాలండి. అంటే కళ్ళు తెరిస్తే ఉన్మేషం, నిమేషం కళ్ళు మూస్తే నిమేషం. దానివల్ల సృష్టి పుట్టడం అవడం అవుతుంది. అలా భువనాలన్నింటినీ పుట్టించేటటువంటిది అని. మరి అయ్యవారు కూడా అంతే కదా. అమ్మవారు కన్నులు మూయగానే ప్రళయం కలిగింది. అదియో నువ్వు నా కళ్ళు మూస్తే ప్రళయమైంది అంటే బాధపడి తపస్సు చేసుకుంది. ఆ తపస్సు చేసింది ఈ కంపా తీరంలో రసాల వృక్షం కింద. అక్కడ ఉన్న స్వామి పేరు ఏకాంబ్రేశ్వరుడు. ఒకే ఒక్క మామిడి చెట్టు, 4 కొమ్మలకి 4 రకాలైనటువంటి మామిడి పళ్ళు కాస్తాయి. మామిడిలో చాలా జాతులు ఉన్నాయి కదా, నిరంతరం ఉంటాయి. అటువంటి కంచి నుండి వచ్చినటువంటి అమ్మవారు. అలాగే మరొకటి రౌద్రరూపిణి అయినటువంటి అలంపురంలో ఉన్నటువంటి జోగులాంబ. జోగులాంబ మహాదేవి రౌద్ర వీక్షణ లోచన, రౌద్రంగా చూసేటటువంటిది. అలంపురి స్థితామాత సర్వార్థ ఫలప్రద, సమస్తమైన కోరికలు తీర్చేటటువంటి తల్లి. ఆ రౌద్రం శత్రువుల మీద తప్ప భక్తుల మీద కాదు. ఆ విధంగా శక్తి యొక్క విలాసంలో 18 రూపాల్లో ఉన్న ఇద్దరు మనకిక్కడికి వేయించేసి ఉన్నారు. వారి నుండి శక్తిని మనం పొందుదుముగాక. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. స్వస్తి. అష్టాదశ శక్తిపీఠాలలో కాంచీపుర క్షేత్ర విశిష్టత, అలంపుర మహాత్మ్యంతో పాటు ఆ జగన్మాత వైభవాన్ని తమ ప్రవచనామృతం ద్వారా కనుల ముందు ఆవిష్కరించినటువంటి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ఎన్ అనంతలక్ష్మి గారికి మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే